అలాగే ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోహెల్ వెల్కమ్, హీరో సోహెల్కి వెల్కమ్ చెప్పేస్తున్నాము. అండ్ అలాగే ఇంకాసేపట్లో రాజ్ కందుకూరి గారు కూడా యాడ్ అవబోతున్నారు. అండ్ ప్రణయ గోదావరి టీం అందరినీ కూడా కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే నుంచొని ఎవరి కోసం వెల్కమ్ చేస్తున్నారు? సో డైరెక్టర్ విఘ్నేష్ గారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పటికే ప్రణయ గోదావరి గురించి మనం మాట్లాడుకున్నాము. అంటే దీనికి సంబంధించిన కొన్ని ఈవెంట్స్ అండ్ కొంత కంటెంట్ బయటకు రావడం జరిగింది. సో దాంట్లో టీజర్ అండ్ కొన్ని పాటలు మనల్ని పలకరించడం జరిగింది. సో మనకి ఒక రేంజ్లో మార్క్ వేశారని చెప్పాలన్నమాట. మార్కండేయ దీనికి సంగీతాన్ని అందించడం జరిగింది. అండ్ ఈ సినిమాకి సంబంధించి చెప్పాలి అంటే ప్రొడ్యూసర్ ఏమాత్రం సినిమాకి అంటే ఎంత కావాలో అంత ఇచ్చారు, ఏమాత్రం ఆలోచించలేదు, కంటెంట్ గురించి ఆలోచించారు. అండ్ దీనికి ప్రొడ్యూసరే డైరెక్టర్ కాబట్టి డెఫినెట్లీ కాంప్రమైజ్ ఎక్కడ అవ్వకుండా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఎస్పెషల్లీ బ్యూటిఫుల్ టైటిల్ అని చెప్పాలి, ప్రణయ గోదావరి. అండ్ ఇక్కడ ఏంటంటే మీరందరూ ఒక సమావేశం, ఇది ఇన్ని చైర్స్ ఉన్నాయి, హ్యాపీగా కూర్చోకుండా మీరు ఎందుకు అలా నుంచుంటున్నారో, మీరు నుంచుంటే నా కాళ్ళు నొప్పులేస్తున్నాయి. హ్యాపీగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు కూడా కూర్చొని వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఫస్ట్ అంటే ఒక మంచి ఐడియాతో ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. పిఎల్వి క్రియేషన్స్ బ్యానర్లో, లింగయ్య గారి నిర్మాణంలో, విఘ్నేష్ గారి దర్శకత్వంలో. అదేంటి ఇద్దరు ఒకటే అన్నారు, పేరు మాత్రం రెండు చెప్పారంటున్నారు కదా. అది విఘ్నేష్ గారు పైకి వస్తేనే అడగాలి, ఎందుకు అంటే నాకు కూడా తెలీదు. కాబట్టి మార్కండేయ గారి సంగీత సారథ్యంలో అండ్ సదన్ ప్రియాంక ప్రసాద్ నటించిన చిత్రమే ప్రణయ గోదావరి. సో 13వ తారీఖున ఈ డిసెంబర్న మనందరినీ అలరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది ఈ చిత్రం. దానికంటే ముందు ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్నాం. అంటే జనరల్లీ ఇప్పటి వరకు ఒక్కొక్కటిగా పలకరించిన కంటెంట్ ఒక్కసారిగా పలకరిస్తుంది అనమాట. దాన్నే అంటాం రిలీజ్కి ముందు జరుపుకునే ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పి. మరి ఆలస్యం చేయకుండా ఇప్పటి వరకు మనల్ని పలకరించిన కంటెంట్ని 1 by 1 చూసేద్దాం. దాంట్లో ముందుగా మనం దీనికి సంబంధించిన టీజర్ని చూద్దాం. ప్లే ద టీజర్. యా, సో వెరీ నైస్. ఈ చిత్రానికి విఘ్నేష్ గారు ఎలా అయితే ప్రాణం పెట్టి ఈ చిత్రాన్ని తీశారో, ఎట్ ద సేమ్ టైం డబ్బులు కూడా పెట్టి. సో ఈ చిత్రానికి ప్లస్ ఎవరు అంటే డెఫినెట్లీ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా. ప్రసాద్ ఈదర గారు చాలా మంచి సినిమాటోగ్రఫీ. సో చూసాం మన విజువల్స్ చాలా బాగున్నాయి. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే డెఫినెట్గా ఆయన చాలా కష్టపడి ఆ విజువల్స్ అన్నింటినీ క్యాప్చర్ చేశారని చెప్పాలి. అండ్ ప్రియాంక చాలా సటిల్గా అండ్ చాలా పర్ఫెక్ట్గా ఎంతవరకు ఇవ్వాలి ఎక్స్ప్రెషన్ అంత బాగా ఇవ్వడం జరిగింది. తను నిజంగా మీ వర్క్ని అప్రిషియేట్ చేస్తారు 13 తర్వాత. సో యా, ఆలస్యం చేయకుండా మనం టీంని అయితే వేదిక మీదకి పిలుద్దాము. డెఫినెట్లీ ఈ చిత్రం తర్వాత పిఎల్వి క్రియేషన్స్కి అయితే మంచి డబ్బులు రావాలి అండ్ విఘ్నేష్ గారు మరిన్ని మంచి చిత్రాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఎందుకంటే వారి నిర్మాణంలో, వారి దర్శకత్వంలో ఈ చిత్రం మనందరి ముందుకి వస్తుంది రూపుదిద్దుకొని 13th డిసెంబర్న. ఎట్ ద సేమ్ టైం మార్కండేయ గారి మ్యూజికల్లో, ప్రసాద్ ఈదర గారి సినిమాటోగ్రఫీతో, సో సదన్ అండ్ ప్రియాంక ప్రసాద్ అలాంగ్ విత్ ఫెంటాస్టిక్ యాక్టర్స్ ఎన్నో పాత్రల్లో మనం చూసాము. సాయి కుమార్ గారు అండ్ పృథ్వీ గారు, ఇలా మంచి యాక్టర్స్తో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి ఈ డిసెంబర్ 13th అంటే ఇయర్ ఎండ్లో మంచి విజయం అందుకోవాలని ఫిక్స్ అయిపోయారనమాట. 2025లోకి అడుగు పెట్టే ముందు పిఎల్వికి ఒక మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీం అందరినీ కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాము. ఐ రిక్వెస్ట్ ఈ ఫిలిం ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ విఘ్నేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. పిఎల్ విఘ్నేష్ గారు, ఏమని పిలవాలి ఇప్పుడు? నేను లింగయ్య అని పిలవాలా లేకపోతే విఘ్నేష్ గారు అని పిలవాలా? సో ఎస్, ఏదేమైనా ఎలా పిలిచినా ఆయనే ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. సో ఐ రిక్వెస్ట్ పిఎల్ విఘ్నేష్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఆయన ఉన్నారా ఇక్కడ? ఓ, ఆయనే లేరా మెయిన్? ఓకే, జస్ట్ ఇప్పుడే వెళ్ళారా? ఓకే ఓకే, ఆ లోపు మనం ఒక పని చేద్దామండి. మ్యూజిక్ డైరెక్టర్ మార్కండేయ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే సినిమాటోగ్రఫర్ ఆఫ్ దిస్ ఫిలిం ప్రసాద్ ఈధర, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని కూడా వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. వారిద్దరిని కూడా బయటకు తీసుకెళ్లారా ఆయన? వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారా అండి? రండి. అదేంటి మీరు కూడా రారా స్టేజ్ మీద? ఈ ప్రోగ్రామ్ అంతా నా కోసం చేయబడుతుందా ఏమిటి? రండి. సో అండ్ అలాగే సో డాన్స్ కొరియోగ్రఫీ ఎవరైతే కొరియోగ్రఫీ అందించారో కళాధర్ గారిని, మోహన్ కృష్ణ గారిని కూడా వేదిక రాసుకుని స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆర్ట్ డైరెక్టర్ విజయ్ కృష్ణ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అంది. అండ్ ఇందులో చేసిన యాక్టర్ సునీల్ ఉన్నారు. సునీల్ గారిని వేదిక రాసుకుని స్వాగతం పలుకుతున్నాము. యా, మొత్తం ఓకే, మీ చైర్ అక్కడే భద్రంగా ఉంటుంది. సదన్ కొంచెం అంటే వేరే వర్క్స్ మీద ఇక్కడికి హీరో రాలేకపోయారు. సో డెఫినెట్లీ వేరే దీని తర్వాత సక్సెస్ మీట్లో జాయిన్ అవుతా ఉంటున్నారు అనమాట ఆయన. సో నవ్ ఐ రిక్వెస్ట్ ప్రియాంక ప్రసాద్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో మంచి పర్ఫార్మెన్స్తో ప్రణయ గోదావరి అన్న చిత్రంతో మనందరి ముందుకి తన అభినయంతో రాబోతున్న యాక్ట్రెస్. ఇప్పుడు వచ్చారా విఘ్నేష్ గారి పైకి? ఇంకా ఆన్ ద వేనే ఉన్నారా? ఓకే,
ఇంకా వచ్చిన వాళ్ళతో మనం ఒక్కొక్కళ్ళతో మాట్లాడిద్దాం. దెన్ వచ్చిన తర్వాత నేను మరి గెస్ట్‌లను వేదిక మీదకి ఇన్వైట్ చేస్తాను. ఉషాశ్రీ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మరుదులు రోల్ సాయి కుమార్ గారి వాళ్ళ డాటర్ రోల్ ప్లే చేసింది తను ఉషశ్రీ. ఎస్. ఓకే, ముందుగా మనం కొరియోగ్రఫీ అందించిన కళాధర్ గారితో స్టార్ట్ చేద్దాం. కళాధర్ గారు ఎవరండి? ఒక స్టెప్ ముందుకు రండి మీరు. ఇంకో మైక్ అందించండి. రండమ్మా. నమస్తే అండి, నా పేరు కళాధర్. నేను చాలా మూవీస్కి చేశాను, కానీ ఇట్లా విలేజ్ సాంగ్స్ ఫస్ట్ టైం చేయటం. మార్కండేయ గారు మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉంది, అందువల్ల కొరియోగ్రఫీ నేను బాగానే చేశాను నేను అనుకుంటున్నాను. మన ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ ఇద్దరు ఒకటే. ఇట్లా మేము అడిగినా కూడా వెంటనే ఖర్చు ఆలోచించకుండా ఎన్ని రోజులన్నా తీసుకోండి మాస్టర్, బాగా రావాలని మంచి టైం ఇచ్చారు. అలాగే మా హీరోయిన్ కానీ హీరో కానీ చాలా కష్టపడి వర్క్ చేశారు. అందులో మా ఈయనున్న సునీల్ గారు కామెడీ క్యారెక్టర్ చేశారు. దాంతోపాటు సాంగ్స్ కూడా 2 సాంగ్స్ ఆయన చేశారు. మంచి పర్ఫార్మర్ ఆయన. పిక్చర్ చూసి అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా. ప్లస్ మార్కండేయ గారు నెక్స్ట్ లెవెల్లో ఉంటారు ఈ పిక్చర్ తర్వాత అని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఈ పిక్చర్ చూసి అందరూ ఆదరించాలి ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మోహన కృష్ణ గారు మీరే కదండి? యా, మైక్ తీసుకోండి. ఆయన కూడా వన్ ఆఫ్ ది కొరియోగ్రాఫర్ ఆఫ్ దిస్ ఫిలిం. హలో, నేను మోహన్ కృష్ణ అండి, కొరియోగ్రాఫర్. తెల్లారి పొద్దులో అనే సాంగ్ కొరియోగ్రాఫ్ చేశాను. ఈ సాంగ్స్ బాగా రావడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కండేయ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ థ్యాంక్స్ టు మార్కండేయ గారు అండ్ లింగయ్య గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ హీరోయిన్ సదన్ ప్రియాంక గారు ఇద్దరు కోఆపరేట్ చేశారు. బాగా వచ్చాయి సాంగ్స్. అండ్ మీరందరూ బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. సార్ ప్రసాద్ గారు విజువల్స్ బాగా చేశారు. సో థ్యాంక్స్ టు మా డిఓపి ప్రసాద్ గారు. అండ్ అందరూ ఈ చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. డిఓపి ప్రసాద్ గారు కూడా స్టేజ్ మీదకి రాలేదు. ప్రసాద్ సార్, డిఓపి సార్ ఎక్కడ? బయటికి వెళ్ళారా? ఓకే, ఆయన డైరెక్టర్ గారు ఇద్దరు కలిసి వస్తారు అనుకుంటండి. స్పెషల్ థ్యాంక్స్ టు డిఓపి గారికి కూడా, ప్లస్ మా విజయ్ కృష్ణ గారు ఆర్ట్ డైరెక్టర్. ఎవరన్నా మర్చి మా వర్కర్స్ అందరికీ, మన ఆయన అసిస్టెంట్ డైరెక్టర్స్కి, టోటల్ క్రూకి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు సునీల్ విల్ స్పీక్. సునీల్ గారు, నేను ఆర్డర్లో వస్తాను. సునీల్ పర్లేదు, మీరు మాట్లాడండి హ్యాపీగా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇదే స్టేజ్ మీద చాలా సార్లు ఎక్కాను ఈ స్టేజ్ మీదకి, కానీ ఫస్ట్ టైం నాకు కొంచెం షివరింగ్ వస్తుంది మీ అందరిని చూసి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గారు రాజ్కందుకూరి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీరు మా ఆహ్వానాన్ని మన్నించి మా ఈవెంట్కి వచ్చారు. అలాగే హీరో సోహెల్ అన్న గారు ధన్యవాదాలన్న, మా ఈవెంట్కి వచ్చారు. అలాగే కళాకారులు, మీరందరికీ కూడా ఇందులో కళాకారులు ఉన్నారు, ప్రేక్షక దేవుళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ దాకా వచ్చినందుకు ధన్యవాదాలు. టైం అవుతుంది కూడా, మంచు కాలం, ఏం కాదు, కొంచెం సేపు కూర్చోండి మా కోసం. థ్యాంక్ యూ. అలాగే మీడియా వాళ్ళకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా పిఎల్ విఘ్నేష్ గారు డైరెక్టర్ గారు, సారే ప్రొడ్యూసర్ గారు. ఈ సినిమాలో మనం ఏదైనా కోచింగ్ సెంటర్కి వచ్చామా అండి? కోచింగ్ సెంటర్కి ఏమైనా వచ్చామా? అందరూ సైలెంట్గా చాలా గొప్పగా వింటున్నారు. కొంచెం ఎంజాయ్ చేయండి, మనం సినిమా ఇది. సో ఈ సినిమాలో గోచి క్యారెక్టర్ ఐడియా ఉందా? ఎస్, అదే, వన్ మోర్, అదే, ఇది కావాలి మాకు ఇక్కడ నిలబడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో గోచి క్యారెక్టర్ చేశానండి. ఆ సినిమా ప్రణయ గోదావరి మా పిఎల్ విఘ్నేష్ గారు ఎంతో కష్టపడి కథ రాసుకున్నారు గోదావరి బ్యాక్గ్రౌండ్లో. ఆ గోచి క్యారెక్టర్కి నన్ను సెలెక్ట్ చేసుకొని నాకు ఈరోజు ఒక మంచి ప్లాట్ఫామ్ని అందించినటువంటి మా డైరెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ గారికి పరిచయం చేసినటువంటి ఆయన ఎవరో కాదండి, ఇంత గొప్ప మ్యూజిక్ ఇచ్చినటువంటి మార్కండేయ గారు. అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నాకు మంచి రోల్ ఇచ్చారు మా మార్కండేయ సార్ గారే
తీసుకెళ్ళి పరిచయం చేసి ఈ సినిమాలో మంచి మంచి పాత్ర చేయడానికి అవకాశం కలిగింది ఆయన వల్లేనో. తర్వాత డైరెక్టర్ గారు మంచి పాత్ర నమ్మి ఇతను చేస్తాడా లేదా అనే పక్కన పెట్టి నన్ను ఒక మంచి ఇతని దగ్గర వర్క్ ఉంది, ఇతను చేయగలడు అని నమ్మి ఇంత పెద్ద మంచి రోల్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే మా హీరోయిన్ గారు ప్రియాంక ప్రసాద్. ఎవరైనా అనుకుంటారా అండి ఆమె మన తెలుగు కాదని అనుకుంటారా? ఆమె హిందీ. ఆమె నా దగ్గరకు వచ్చి ఇగితే అప్పుడు నేను ఓకే వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే నాకు హిందీ రాదు, అలాగే ఇంగ్లీష్ కూడా రాదు, ఓన్లీ తెలుగు వచ్చు. ఆమెమో లొడలొడలొడలో ఏదో చెప్పేస్తూ ఉండేది. గోచి 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 ఇంత సీనే అచ్చాయా అని. ఓహో అవునా, ఓకే అనుకుంటే వెళ్ళిపోయేవాడిని. అంత బాగా ప్రియాంక ప్రసాద్ గారు నటించారు. అస్సలు ఎక్కడ కూడా హిందీ ఆవిడ హిందీ నుంచి తీసుకొచ్చారని ఎక్కడ ఉండదు. పక్క తెలుగు అమ్మాయి చేసినట్టు చేసింది. మంచి ఫ్యూచర్ ఉంటుంది మేడం మీకు. అలాగే ఇంకా మా ఉషా మేడం గారు ఎక్సలెంట్ పర్ఫార్మర్. చూశారుగా బావా మిస్సింగ్ అంట, అది కూడా నాన్నకు చెప్పేస్తుంది. ఏమన్నా ఫోన్లో అండి ఇదే దీని అమ్మ గొడవ పోయి ఆయనకే చెప్తారా? ది గ్రేట్ లెజెండరీ యాక్టర్ సాయి కుమార్ సార్కి పోయి చెప్పేసింది నాన్న బావ మిస్ అయ్యాడని. ఆయన ఊరుకుంటాడా? గన్ను పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఏమో మా ఏదో ఆడ షర్టల్లో పుట్టల్లో తిరుగుతూ ఉంటే ఈ ఒకటి ఊరికినే. థ్యాంక్ యూ. అలాగే మోహన్ కృష్ణ గారు కొరియోగ్రఫీ బాగా చూశారు, బాగుంది. అలాగే కళాధర్ మాస్టర్ గారు సాంగ్లో నేను అసలు లేను, కానీ మా డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, కళాధర్ మాస్టర్ గారు, మా ఏదర ప్రసాద్ సార్, మా డిఓపి గారు అద్భుతంగా చూపించారు మమ్మల్ని. అసలు ఇక్కడ గొప్పగా మేము అనుకోవాల్సిన పాత్ర ఎవరిదంటే ఏదర ప్రసాద్ సారు, డిఓపి గారు. అంటే ఆయన కొంచెం ఆ గోచి 2 సార్లు ఊడిపోయింది గోదావరిలో. అస్సలు అనుకోలే పాపం. ఆయనకి పాపం హెల్త్ ప్రాబ్లం. 2 సార్లు అటు చూసి ఓరి అమ్మ పడప అనుకున్నాడు. 2 సార్లు ఊడిపోయింది పాపం. అది ఆయన ప్రాబ్లం ఏం కాదు, నా ప్రాబ్లమే. ఒకసారి అయితే గోదావరిలో కొట్టుకోపోయింది అనుకో, అది సెకండరీ. అంత గట్టిగుండనమాట మా ఏదర్ ప్రసాద్ సార్ది. సో సార్ థ్యాంక్ యూ సార్, నేను పెట్టిన కష్టాలన్నీ ఓర్చుకున్నారు. థ్యాంక్ యూ. ఇంకా మా కళాధర్ మాస్టర్ గారు, మా మార్కండేయ సార్ గారు, పిఎల్ విఘ్నేష్ సార్ గారు, ఏదర్ ప్రసాద్ సార్ గారు, వీళ్ళందరూ కూడా కంటెంట్లో బాగా చూశారు, బాగా తీసుకెళ్లారు. సాంగ్స్లో అవసరమా అనుకున్నారు, కానీ కళాధర్ మాస్టర్ గారు, మార్కండేయ సార్, విఘ్నేష్ సార్ అసలు ఒప్పుకోలే. ఆయన ఉండాలా, ఆయన గోచి పాత్ర ఉండాల్సిందేనో అని చెప్పి వాళ్ళ సహృదయంతో నన్ను సాంగ్స్లో కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి డ్యాన్స్ రాని నా చేత కూడా డ్యాన్స్ చేయించాడు మా కళాధర్ మాస్టర్ గారు. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. సో మీ అందరి దయ, డిసెంబర్ 13వ తేదీ మా సినిమా ప్రణయ గోదావరి రిలీజ్ అవుతూ ఉంది. మీ లెక్కే అక్కడ కూర్చొని ఎన్నో ప్రివ్యూలు, ట్రైలర్లు, పోస్టర్ లాంచింగ్లు ఎన్నెన్నో చూసాం ఇక్కడ. సో ఈ స్టేజ్ మీద నిలబడుకుంటామని అసలు కలగనలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ టు మై పేరెంట్స్. మా అమ్మకి, మా నాన్నకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలే, అసలు నా జన్మలో మీ అందరిని కలుస్తానని అస్సలు అనుకోలే. ప్రత్యేకంగా మీ అందరూ మా సినిమాని ఆదరించి నా లాంటి కళాకారులని ఇంకా 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 ఎంకరేజ్మెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చాలా ఇంకొక నా వైపు నుంచి కూడా ఒక కృతజ్ఞతలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఎందుకు అంటే ఇంతసేపు నేను ల్యాక్ చేయాల్సి వచ్చేది, అదర్వైజ్ ఇంకా విఘ్నేష్ గారు రాలేదు కాబట్టి. సో మైక్ లేకపోయినా వచ్చేస్తుంది లైవ్లో అది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్ మార్కండే గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ముందుగా రాజ్ కందుకూరి గారికి నమస్కారం సార్. సోహెల్ గారు నమస్కారం సార్. ప్రణయ గోదావరి ఎంత విశాలమైందో మీ హృదయం కూడా అంత విశాలమైంది కాబట్టి మీరు అందరు ఇక్కడికి వచ్చారు మమ్మల్ని దీవించడానికి. వరుసగా మీ అందరి పాదాభివందనాలు. నన్ను ఇక్కడ ఈ స్టేజ్ పైన నిలబెట్టడానికి పిఎల్ విఘ్నేష్ గారు ఎంతో కష్టపడ్డారు. అంటే ఒక డైలాగ్ ఖచ్చితంగా చెప్పాలి.
అంటే ఆయన ఎంకరేజ్మెంట్ అంటే ఒకే ఒక డైలాగ్ చెప్పాడు. అంటే నా గురించి పక్క వ్యక్తి చెప్పేటప్పుడు జరిగిన సంఘటన అంటే అది. అతను ఫిజికల్ హ్యాండిక్యాప్డే కానీ మెంటల్గా మాత్రం కాదు సార్. అతను నమ్ముకొని ఎంత దూరం ప్రయాణించవచ్చని ఒక నమ్మకం మాత్రం అన్నాడు. ఆ నమ్మకం నన్ను 1000 ఏనుగుల బలం ఇచ్చింది, నన్ను ఈరోజు ఈ స్టేజ్ పైన నిలబెట్టింది. అతనికి 100% థ్యాంక్ యూ సార్, నన్ను ఇక్కడ నిల్చోబెట్టినందుకు. ఈ ప్రణయ్ గోదారికి నా టాలెంట్ గమనించి నాతో పాటలు రాయించి కంపోజింగ్ చేయించి నాకు గొప్ప అవకాశం ఇచ్చి నన్ను మీ అందరు పరిచయం చేస్తున్నాడు. అతనికి 100% థ్యాంక్స్. మీరు ఇక్కడ నుంచి నన్ను మీరు భరించాలి, నన్ను మీరు మోయాలి, నన్ను మీరు బ్రతికించాలి. అది నా ఆశ, నా ఆశయం. దయచేసి ప్రణయ్ గోదావరి సినిమా ఖచ్చితంగా చూడండి, థియేటర్లో చూడండి. చూసినాక 100% బాగలేదన్న మాట ఎవరైనా నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు. అప్పుడు నేను చెప్పిందంతా ఉట్టి బుర్ర కథలాగా అనుకుంటారు, కానీ మీరు నాకు ఫోన్ చేయలేరు బాగలేదని. ఎందుకంటే 100% బాగుందని చెప్పగలుగుతారు. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సినిమా ఈజ్ బ్లాక్ బస్టర్, అది మాత్రం చెప్పగలను. మనసున్న వ్యక్తి ఖచ్చితంగా చూస్తే 100% బాగుంది సినిమా అంటారు తప్ప బాగాలేదు మాత్రం అనలేరు. December 13th రోజు ఈ సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. మాకు కూడా మీ కృతజ్ఞతలు తెలపండి. థ్యాంక్ యూ సార్, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మార్కండే గారు. అండ్ ఉషశ్రీ విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం అండి. నా ప్రణయ్ గోదావరిలో నన్ను కూడా పార్ట్ చేసిన మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, మార్కండేయ గారు అండ్ ఎస్పెషలీ మా డిఓపి ప్రసాద్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇందులో వన్ ఆఫ్ ది ప్రామినెంట్ రోల్ చేశాను అండ్ ఐఎమ్ సో హ్యాపీ. సాయి కుమార్ గారితో మళ్ళీ కూతురుగా నటించే అవకాశం నాకు ఈ సినిమాలో వచ్చింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇవాళ ఈ ఈవెంట్లో మీ అందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. 13th రోజు కూడా ఇలాగే ఎంకరేజ్ చేస్తారని, ఖచ్చితంగా సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సదన్ గారు చాలా బాగా చేశారు. అండ్ ప్రియాంక, యూ లుక్ ఫ్యాబ్ ఆన్ స్క్రీన్, గ్రేట్ పర్ఫార్మెన్స్. అండ్ యా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉషా. అండ్ ప్రియాంక ప్రసాద్ మాట్లాడతారు ఇప్పుడు. సో నిజంగానే తెలుగు అమ్మాయి అనిపించింది నాకైతే. ఎక్కడ తను బాంబే నుంచి వచ్చిందో, అదే స్టేట్ నుంచి వచ్చిందని అనిపించలేదు. So, Andariki Namaskaram. First of all, thank you all for coming here. So, I would like to start with our chief guest, Raj sir, Sohil Garu. Thank you for coming. It means lot to us. So, చాలా నర్వస్గా ఉంది. ఈ టీచ్ మీ తెలుగు. అందరూ బాగున్నారు, బాగున్నానా, అందరూ బాగున్నారు. ఓకే, ఆయన నేర్పిస్తే అలానే ఉంటుంది. He's my Telugu teacher. మీరు తర్వాత కనిపించండి వాళ్ళందరికీ. సో యా, ప్లీజ్ ప్రియాంక, గో హెడ్. So Pranay Godari is my debut film and this film is really close to my heart. I would like to thank my director PL Vignesh sir, my producer Lingay sir. Thank you for giving me this opportunity and believing me that I can do this character nicely. Coming to our debutant music composer Markandeya Garu, thank you for giving such lovely music in our film. You are very talented, sir, very much, and all the best for your future. I would like to thank my DOP Prashad sir. Where is? Thank you for making me look good on screen. I remember you always told me on set that Priyanka, this is your debut film, so I'll try my best that you can look good on screen. So thank you so much. I would like to thank my co-director Jagdish Garu, Ganta Garu. Thank you for being so supportive throughout the shoot. You helped me to learn my dialogues and my expression. I would like to thank Vamsi Garu. Thank you for giving me this opportunity. And yeah, so Pranay Godari is releasing on 13th of December. So theater lo chudandi with your friends, family, your loved ones, and give us your love and support. Thank you so much. Lots of love. థ్యాంక్ యూ సో మచ్.
ప్రియాంక ట్రైనింగ్ ఉపయోగపడిందా? నా ట్రైనింగ్ బాగా వచ్చింది. అవును, ఒక్క తెలుగు పదం కూడా సరిగ్గా రాలేదు ఆ అమ్మాయి దగ్గర అదే నుంచి. కదా సమస్య. యా, బాగున్నారా అనడం కూడా సరిగ్గా నేర్పించలేదు సార్. అది అది మాట్లాడుకుందాం మనం, ఉంటదేమో. తర్వాత మాట్లాడుకుందాం. ఇది సమస్య కొంచెం పెద్దదే వచ్చింది. ఇలా ఇలా తెలుగు నేర్పిస్తే అది క్రైమ్ తెలుసా, కేసు కూడా ఫైల్ చేస్తారు బేసిక్గా, తర్వాత కనిపించింది. సో అలాగే ఇక్కడ యాక్టర్ పేరేంటన్నారు? శ్రీను, ఏపీ శ్రీను గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గోపి గారిని కూడా వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకున్నాం. గోపి గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో ఇప్పుడు ఏపీ శ్రీను గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా రాజ్ కందుకూరి గారికి, సోహెల్ గారికి, అలాగే మీడియా మిత్రులందరికీ. ప్రణయ గోదారి మంచి మూవీ అండి, మీరు అందరూ చూడదగ్గ మూవీ. ఇందులో నేను పృథ్వీరాజ్ గారు, సాయి కుమార్ కాంబినేషన్లో ఒక మంచి పాత్ర చేశాను. నాకు ఈ పాత్ర ఇచ్చిన మా ప్రొడ్యూసర్ లింగయ్య గారు, అలాగే డైరెక్టర్ గారికి నా వందనాలు చెప్తున్నానండి. ముఖ్యంగా ఫస్ట్ నన్ను ఈ ఆఫీస్కి పిలిచి, శ్రీను ఫస్ట్ పేరు నీదే ఉంది సెలక్షన్లో అని ప్రొడ్యూసర్ గారు చెప్పి నాకు అడ్వాన్స్ ఇచ్చి నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. అలాగే షూటింగ్ డేస్ అన్నిట్లు కూడా ఈవినింగ్ కల్లా నాకు పేమెంట్ ఇచ్చి మంచి బాగా చేస్తున్నాం అని కూడా బాగా ఎంకరేజ్ చేశారు. ఆయన ఎంకరేజ్మెంట్ నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఫస్ట్ సారి సాయి గారు, పృథ్వీ గారికి పక్కన చేయటం నాకు ఎంతో సంతోషం వేసింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రణయ గోదావరి టీంకి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మా ప్రణయ గోదావరి అంటే నాకు గోదావరి అంటే చాలా ఇష్టం. మేము గోదావరి చుట్టుపక్కల, మాది అమలాపురం. గోదావరి చిన్నప్పటి నుంచి గోదావరి చూస్తూ పెరిగాను. ఆ టైటిల్లో నేను చేయటం ఇంకా చాలా ఆనందంగా ఉంది. మా ప్రణయ గోదావరిని మీ అంతా ప్రేక్షకులందరూ కూడా మంచి హిట్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుతున్నాను. మరోసారి మీడియా మిత్రులందరికీ మా ప్రణయ గోదావరిని ప్రేక్షకుల ముందుకు ఘనంగా తీసుకెళ్ళి బ్లాక్ బస్టర్ చేయాలని నా తరపున కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, ప్రొడ్యూసర్ సార్ అండ్ డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ అండి. అలాగే నాకు మా మార్కెండేలు మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా ఎంతో ఎంకరేజ్ చేశారు. నాకు ఎంకరేజ్ చేసిన మా డైరెక్షన్ టీము, మా కో ఆర్టిస్ట్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇందులో హీరోయిన్ గారితో కాంబినేషన్ లేదు, కానీ హీరో గారితో అయితే ఒక కాంబినేషన్ ఉంది, ఒక సీను. అలాగే మన సునీల్, గోచి సునీల్ తోటి కాంబినేషన్ ఉంది. ఫస్ట్ ఇయర్ పృథ్వీ గారు నేను నవ్వుకున్నాం. పృథ్వీ గారు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు, వీడు నిజంగా ఎరకలోలాగా ఉన్నాడు రా అని చెప్పారు నాతోటి. అంతా నవ్వించారు మా వాళ్ళని, ఊర్లో ఉన్నాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ శ్రీను గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే ఇప్పుడే కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. రాజకీయంలో సెన్సేషన్ ఆయన, అసలు ఆయన లైవ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి రాజకీయాలు మారాయి అని చెప్పాలి. ఆ మార్పుకి కారణం ఆయన మాట, ఆయన జర్నలిజం, ఎట్ ద సేమ్ టైం ఆయన నిజం వైపు నిలబడ్డం. సో ఇవాళ ఈ కార్యక్రమంలో మిమ్మల్ని చూడడం చాలా ఆనందదాయకం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ వేదిక మీదకి ఇవాళ సమయాన్ని కేటాయించి ఇక్కడ వరకు విచ్చేసిన వ్యక్తుల్ని మనం పిలుద్దాం. ముందుగా ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో థ్యాంక్ యూ సో మచ్. రాజ్ కందుకూరి గారు ఎప్పుడు ఒక మంచి సినిమా ఉంటే వారు ఉంటారు ముందుకు నడిపించడానికి. ఎట్ ద సేమ్ టైం నా ఐ రిక్వెస్ట్ బూట్ కట్ బాలరాజు చూసాం, మిస్టర్ ప్రెగ్నెంట్ చూసాం, మంచి పర్ఫార్మెన్స్తో మంచి హీరోగా పేరు తెచ్చుకున్న మన సోహెల్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ రాజ్ కందుకూరి గారిని, సోహెల్ గారిని అండ్ తీన్మార్ మల్లన్నని బొకేతో వెల్కమ్ చేయవలసిందిగా పిఎల్ విఘ్నేష్ గారిని కోరుకుంటున్నాము, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. బొకేస్ తీసుకెళ్ళండి అమ్మా. యా, సో ఈ చిత్ర నిర్మాత, ఈ చిత్ర దర్శకుల చేతుల మీదుగా బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిని. సార్ మధ్యలోకి రండి సార్, ప్లీజ్ సెంటర్కి రండి. ప్రణయ గోదావరి టీం నుంచి చిరు సత్కారం తీన్మార్ మల్లన్న గారికి అందిస్తున్నారు. అండ్ అలాగే సో రాజ్ కందుకూరి గారిని కూడా బొకేతో వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము.
సో ప్రణయ గోదారి టీం అందిస్తున్న ఈ చిరు సత్కారాన్ని తీసుకోవాల్సిందిగా స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. సో ఇప్పుడు సోహెల్ గారిని బొకేతో వెల్కమ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫ్లా బొకేతో వెల్కమ్ చేస్తారు పిఎల్ విఘ్నేష్ గారు. ఆడవాళ్ళు ఉంటే అర్థం అనుకోవచ్చు, పోనీ ఫ్లవర్ అడగడానికి. మగవాళ్ళు కూడా అడుగుతున్నారు. ఆయన చికెన్ మటన్ అడగాలి, పువ్వులు అడగొద్దు. సో ఎస్, సో ఒక ఫోటో ఆపండి మీడియాకి. ఐ రిక్వెస్ట్ రాజ్ కందుకూరి గారిని, సోహెల్ గారిని, తీన్మార్ మల్లన్న గారిని మిడిల్లోకి రావాల్సిందిగా విఘ్నేష్ గారి దగ్గరికి. అండ్ వన్ స్టెప్ ఫార్వర్డ్ ఆల్ ద టీమ్. అండ్ అలాగే పిఆర్ఓ సాయి సతీష్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సో అనిత గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలాగే ప్రసాద్ ఈదర గారు డిఓపి ఆఫ్ దిస్ ఫిలిం, ఆయన్ని కూడా వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎక్కడున్నారండి ప్రసాద్ గారు? ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ రాంబాబు గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ మగ్గి ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. కృష్ణ వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ శివ మగ్గి ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ డిఓపి ఆఫ్ దిస్ ఫిలిం ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రసాద్ గారు ఒక వర్డ్. ఓకే, సో ఇక నేను వన్ మోర్ పిక్చర్ అలాంగ్ విత్ ఆల్ ద టీమ్. Yeah, perfect. Channels okay? One second, okay. One second and stay like that. Okay, అందరికి ఓకే. సో మరి ఈ చిత్రం యొక్క ప్రొడ్యూసర్ అండ్ ఈ చిత్రం యొక్క డైరెక్టర్ ప్రణయ గోదారి మనం ముందుకు రావడానికి కర్త కర్మ క్రియ ఆయనే. సో ఆలస్యం చేయకుండా పిఎల్ విఘ్నేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం ముందు. దాని తర్వాత అతిథులు మాట్లాడతారు. అందరిది అయిపోయిందండి స్పీచెస్ మీరు వచ్చేలోపు. ఎవ్రీబడి స్పోక్ అబౌట్ ద ఫిలిం. యూ స్టార్ట్ అండి. ఓకే, అండర్స్టాండ్. ఇప్పటి వరకు ఆయన తీన్మార్ మల్లన్న గారిని రిసీవ్ చేసుకోవడానికి కిందకి వెళ్ళొచ్చారు. డెఫినెట్లీ ఓకే అండి, స్పీక్. ఒక పని చేద్దామండి, గెస్ట్ల స్పీచ్ తర్వాత మనం మాట్లాడదామా? ఈలోపు మీరు యూ నీడ్ అ బ్రేక్ ఆర్ సంథింగ్ వాళ్ళు మాట్లాడిన తర్వాత నా మాట్లాడు అంతే అంటారా? ఓకే, అందుకనే మైక్ ఇచ్చేసాను నేను బేసికలీ. బట్ ఎస్, ఇంకా మీరు 108 అంటే ఎమర్జెన్సీలో రాస్తూనే ఉన్నారే, ఇచ్చేయండి, వెళ్ళండి మీరు. అదే అర్థమైందండి. ఇక్కడ ముందుగా నీకు ఇక్కడ వచ్చిన నా బంధుమిత్రులు, ప్రాణమిత్రులు, నా కోసం వచ్చిన పెద్దలు తీన్మార్ మల్లన్న గారికి, అలాగే రాజ్ కందుకూరి గారికి, నన్ను మా అన్న సోహెల్ అన్న గారికి, అలాగే కొత్త కదా అన్న, కొంచెం ఉంటుంది కదా, కామన్ కదా. అయితే పేరు పేరున వచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాట్లాడవచ్చు కదా, మాట్లాడాలనే అండి.
ముందుగా నన్ను కన్న తల్లిదండ్రులకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు లేనిది నేను లేను. ఈరోజు నన్ను ఎంతో కష్టపడి మా అమ్మ ఆకలి ధూపని తట్టుకొని మమ్మల్ని చాలా కష్టపడి పెంచింది. వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను ఈ జన్మలో. మీరు కూడా నేను కష్టపడి వచ్చిన ఈయన మ్యూజిక్ డైరెక్టర్ మా అన్న. ఆ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చిన్న చిన్న కొట్లాటలకు అన్నదమ్ములు విడిపోయడం చూస్తూ ఉంటాం. కానీ నా ఆస్తులు పోయినా నా ప్రాణం పోయినా మా అన్న కోసం వదిలేస్తాను నేను. ఎందుకంటే ఆయన కోసం ఈ సినిమా నేను కష్టపడి ఇక్కడ వాస్తవానికి చెప్పాలంటే అప్పులు చేసి సినిమా చేసిన నేను. వాస్తవానికి నా ఆస్తులు కుదబెట్టిన అమ్మడానికి పోతే కూడా రూపాయి ఆటానికి కూడా పోలే. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆపదలో ఇచ్చిన వాళ్ళని గుర్తుంచుకోవాలి కదా. సరే నాకు మంచి అవకాశం ఇచ్చారు వాళ్ళు. వాస్తవానికి ఇవ్వాలి, రేపు ఎవరు డబ్బులు ఇవ్వాలన్నా కూడా ఇవ్వట్లేరు. కానీ నన్ను ఎంతో ప్రేమించి నాకు అప్పులు ఇచ్చిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వాళ్ళందరూ కూడా పాదాభివందనాలు కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకి తిరిగి నేను ఇవ్వాలి. మళ్ళీ ఇవ్వాలంటే ఏం చేయాలంటే మీరు అందరూ డిసెంబర్ 13వ తారీఖు నాడు థియేటర్లో సినిమా చూడాలి. 200 రూపాయలు పెట్టి సినిమా చూడాలన్నా. మీరు 200 రూపాయలు పెట్టి సినిమా చూస్తే నేను సక్సెస్ అయినట్టే. నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరినీ తృప్తిపరిచి మళ్ళీ రిటర్న్ డబ్బులు ఇవ్వాలి. అలాగే ఇక్కడ వచ్చిన నేను ఒక డౌన్ఫాల్ నుంచి వచ్చినాను నేను. అంటే యాక్చువల్గా ఏంటంటే నేను పేపర్ వేసుకునేవాడిని ఫస్ట్. చెప్పొచ్చా? మీరు ఏం మీరు మధ్య మధ్యలో తిరిగి చెప్పొచ్చా? నా పర్మిషన్ ఎందుకు? మీరు ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి, పర్వాలేదు చెప్పండి. నన్ను పేపర్ వేసుకున్న వాడి నుంచి నన్ను ఒక్క పూట నా ఫ్యామిలీకి 3 పూటలు అన్నం పెడితే చాలా అని పరిస్థితి నుంచి వచ్చిన. అంటే నాకు ఒక కసి ఉండే. అంటే మేము బ్యాచిలర్గా ఉన్నప్పుడు మా అన్న నేను రూమ్లో ఉన్నప్పుడు మా అన్న నాకు అన్నం వండి ఆయన వదిలేసి వచ్చేవాడు. అరే మావాడు ఎక్కువ తింటాడు, సరే నేను ఆడు తిన్న తర్వాత వస్తానని చెప్పేసి ఆయన యాక్చువల్గా ఒక చేత్తో పని చేసుకొని నేను ఉట్టిగానే తిరిగేవాడిని. నన్ను తిడుతూ ఉండేవాడు. యాక్చువల్గా మేము మాట్లాడుకునే వాళ్ళం కాదు అసలు మా అన్న నేను. కానీ నాకు ఇంట్లో అన్నం వండి పెట్టి ఆయన వచ్చేవాడు. అంటే నాకు ఆ రోజు ఆయన అన్నం పెట్టిండు. ఆ రోజు అన్నం పెట్టకపోతే నేను ఇవాళ ఈ స్థాయికి ఉండేవాడిని కాదు. ఆయన ఒక హ్యాండిక్యాప్డ్ మనిషి. ఆయనకు ఒక టాలెంట్ ఉందని చెప్పి మొట్టమొదట గుర్తించింది నేనే. వాస్తవానికి ఆయన కోసం ఎంత దూరమైనా వెళ్ళాలనుకున్నా. కాబట్టి మా అన్న కోసం ఈ పాటలు చూశారు కదా అన్న, ఎట్లా ఉన్నాయన్న? సినిమా హిట్ అయిద్దా అన్న? హిట్ కావాలంటే మీరు సినిమా చూడాలి కదన్నా. ఖచ్చితంగా థియేటర్లో సినిమా చూడాలన్న మీరందరూ. అలాగే నన్ను దీవించడానికి వచ్చిన పెద్దలు తీర్మారు మల్లన్న గారిని మాట్లాడవలసిందా కోరుతా ఉన్నాను. యా, సో మరి ఇప్పుడు ఓకే, నేను ఇంకా మీరు సినిమా రిలీజ్ డేట్ చెప్పేసి ఫినిష్ చేసి మీరు మల్లన్న గారితో మాట్లాడిద్దామని అనుకున్నాను. ఒకసారి మీరు డిసెంబర్ 13న రండి అని చెప్పేసేయండి. ఇంకొంచెం మాట్లాడేది ఉందంటారా? మీరు మాట్లాడేయండి కదా, మళ్ళీ ఇన్ని బ్రేక్స్ అయితే మేము వేసుకోవాలి కదా ఒక దాంట్లో అని. యా, మాట్లాడేయండి. సినిమా విజువల్స్ ఎట్లా ఉన్నాయన్న? వీడియో చూశారు కదా, సూపర్. అంటే మా ప్రసాద్ గారు ముందుకు రావాలన్న. ఎందుకంటే అంత అందంగా చూపించుండే ఆయన థియేటర్లో సినిమాను. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎట్లా ఉంది అన్న మ్యూజిక్? సాయి కుమార్ గారి ఎపిసోడ్ అన్న మీరు థియేటర్లో చూస్తే బాక్సులు బద్దలైపోతాయి అన్న. ఇది మాత్రం పక్కా చెప్తున్నా. ఎందుకంటే మేము ఒక బ్యూటిఫుల్ సినిమా తీసినాము, కానీ ఆర్ఆర్ మాత్రం ఇంత ఇస్తాడని అనుకోలేదన్న. నెక్స్ట్ ఆయనకు ఫ్యూచర్ ఉంటుందా ఉండదా అన్న మీరు చెప్పాలన్నా. నెక్స్ట్ అన్న ఎడిటర్ గారు సార్ ప్రసాద్ గారు, మీరు 2 మాటలు మాట్లాడాలి. పిక్చరైజేషన్ అంత అద్భుతంగా చూశారు సార్, మీరు మాట్లాడండి సార్. ఆయనని అడిగాం మేము ఆల్రెడీ. మాట్లాడండి. లేదు, ఆయన నిర్మోహమాటంగా లేదు అని మీరు మాట్లాడొచ్చా అని అడిగారు కదా, ఆయన మాట్లాడను అని చెప్పారు. లేదండి, ఇంటర్వ్యూలో మాట్లాడు. అదే అందులో చూడండి అంటున్నారు. ఆయన వర్క్ ఎట్లా ఉంటుందన్న అంటే గోదావరిలో ఈతల కెమెరాలు వేసుకొని అవతలికి పోయి గోదావరి దాటి టెంపుల్ దగ్గర షూట్ చేయాలి. అయితే ఆయనకి ఈత రాదు. అయితే నేను రాను సార్, నేను అవతల కూడా అంటే రిస్క్ అవుతుంది నాకు అని చెప్పి రోజు చెప్పేవాడు. వన్స్ ఒకసారి బోట్లో కూర్చొని షూట్ స్టార్ట్ అయింది కనుక మేము భయపడేవాళ్ళం. పోతానే ఉంటాడు అట్లా గోదావరిలో. అంటే అంత డెడికేటెడ్గా వర్క్ చేస్తాడు సారు. సార్ థ్యాంక్ యూ సార్, మా సినిమా కోసం మా అదృష్టం మీరు దొరకడం. ఒక 30 సంవత్సరాలు
ఈవీవి సత్యనారాయణ గారి తమ్ముడు సారు, ఒక 30-40 సంవత్సరాల సీనియర్ సారు డిఓపి గారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ విజయకృష్ణ వచ్చిందా, ఆర్ట్ డైరెక్టర్ విజయకృష్ణ గారు ఉన్నాడా? ఆర్ట్ డైరెక్టర్ గారు స్టేజ్ మీకు రావాల్సిందే కోరుతాను. యా, విజయ్ కృష్ణ గారిని ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అన్న పిఆర్ఓ సతీష్ గారు అన్న, ఈయన గురించి చెప్పాలి. ఇక సినిమా స్టార్టింగ్ చేసిన దగ్గర నుంచి ఎన్నో స్ట్రగుల్స్ అన్న. ఇక రోజు నేను మా ఇబ్రాహీంపట్నంలో మా ఏరియా తిరుగుతూ ఉంటే ఒక ఫ్రెండ్ వచ్చి అడుగుతాడు, సినిమా ఎప్పుడన్నా రిలీజ్ అవుతుందా కాదన్నా, ఎప్పుడు చేస్తావన్నా అడుగుతాడు. నాకు మాత్రం చాలా సిగ్గు అనిపించేది. నీ అబ్బా అసలు స్టార్ట్ చేయకుండా అయిపోయేది. ఈ సినిమా స్టార్ట్ చేసి ఎంత తలనొప్పురా బాబు. ఆ గల్లీ పొట్టు పోయినా ఈ గల్లీ పొట్టు పోయినా రోజు ఒకరు అడుగుతారు, పెళ్ళికి పోయినా పెళ్ళిళ్ళు అడుగుతారు. ఇక ఇది నీకు చెప్పలేక ఏంటంటే నాకు డబ్బులు లేవు, సినిమా వేయాలంటే డబ్బులు కావాలి. ఈ అప్పులు ఇచ్చేవాళ్ళంటే ఆల్రెడీ ఇచ్చేటోళ్ళు ఎక్కువ అయిపోయారు, కానీ నన్నే రిటర్న్ అడిగే పరిస్థితికి వచ్చారు. ఇక ఏం చేయాలన్న పరిస్థితి టైంలో సాయి సతీష్ గారు సినిమా అట్టా ఇట్టా కింద మీద పడితే సినిమా కంప్లీట్ చేసినన్న. చేసినాక ఉంటుందన్న. ఇక సినిమా రిలీజ్ కావాలంటే కూడా పరిస్థితి అయితే దారుణం. ఇంకా పెద్దోళ్ళు ఎవరు రానియరన్న అసలు. అంటే నేను ట్రై చేయలేదు వాస్తవానికి. పెద్దోళ్ళు ఎవరు కనీసం మన అలా అపాయింట్మెంట్ కూడా దొరకనియరన్న. ఎవరు ఈ మధ్యలో మేనేజర్లు ఉంటారు కదా, ఈ మేనేజర్లు అయితే రానియరు. ఇక తిరిగి తిరిగి నేను ఆశ వదులుకున్నా. ఆఖరికి మళ్ళీ సినిమా కంప్లీట్ అయిపోయింది, ఎవరెవరికి అమ్మేసుకుంటే సరే 10వ వరకు వస్తాయి, హ్యాపీగా ఊరకాలకు ఇచ్చేవచ్చు అని అనుకున్నా. కానీ కట్ చేస్తే ఎవ్వరు గడప కూడా దొక్కనియట్లేరు. ఇలాంటి పరిస్థితులు నేను ఏం చేయాలి? మళ్ళీ నాకు 60 లక్షల రూపాయలు అప్పు కావాలి. మళ్ళీ ఇంకేడు అప్పు చేయదు నేను. ఇంకా అట్టా ఇట్టా చేసి మళ్ళీ అవి కూడా అప్పు చేసిన. అప్పు చేసిన తర్వాత ఈ 50 లక్షలు కూడా ఇండస్ట్రీలో ఉన్న జనాలు ఎట్లా ఉంటారంటే, వచ్చినప్పుడు 1 కోటి రూపాయలతో పని అయిపోతా అంటారు, కానీ వచ్చిన తర్వాత 5 కోట్లు అవుతుంది. అంటే పిల్లలు కూడా అమ్ముకొని ముళ్ళముడ అనుకొని వెళ్ళిపోవాలి. ఊరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇండస్ట్రీకి వచ్చి. అంటే అందుకే సినిమా అంటే అవసరం నీకు సినిమా ఎందుకు రా తిని ఊకే నువ్వు బిజినెస్ నువ్వు చూసుకోక ఎందుకు నీకు ఇవన్నీ టైంపాస్ లెక్కలు, మంచి బిజినెస్ చేసుకున్నావు, డబ్బులు ఉన్నాయి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తారు. కానీ ఎందుకు చెప్తారు అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు నిజంగా వీళ్ళు పంపిస్తారు కదా ఫస్ట్, అలా పంపముందుగా ఇక్కడికి రావద్దని చెప్తారు. కానీ ఈ సాయి సతీష్ గారు చిన్న సినిమాలకు దొరికిన ఒక అద్భుతమైన వరమైన. ఎందుకంటే ఆయన సార్ నాది 50 లక్షలు సార్ నా బడ్జెట్, కానీ నువ్వు ఏమన్నా చెయ్యి, అందరికి పిలిచి నువ్వు నీ బడ్జెట్ ఎంత అన్నా నా దగ్గర 50 లక్షలు అన్నా, 50 లక్షల సినిమా రిలీజ్ కావాలంటే సార్ మనకు పెద్దోళ్ళు అయితే దొరకరు సార్, కాకపోతే నేను ప్రతిదీ దగ్గర ఉండి చూసుకుంటా. ఆయన మోహన్ బాబు గారికి విష్ణు గారికి పర్సనల్ ఆయన పిఆర్ఓ గారు. అయితే అందరిని పిలిచి రాజకందకూర్ సార్ను సోహెల్ అన్నను అందరిని పిలిచి ఆయన మన చంద్రబోస్ గారితో సాంగ్ లాంచ్ చేయించాడు. అందరిని పిలిచి సినిమా హైప్ తీసుకొచ్చాడు. అన్న నాకు 30 లక్షలు పెట్టన్నా, నీ సినిమా ఒక రేంజ్లో హైప్ చేస్తా. ఫైనల్గా హైప్ చేసిన తర్వాత మంచి డిస్ట్రిబ్యూటర్లు కావాలి కన్నా. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆయన కూడా భయమైంది. అన్న డిస్ట్రిబ్యూటర్లు అనేటోళ్ళు నాకు కూడా అలవాటు లేదన్న, కొంచెం తెలియదు. కాబట్టి ఈ డిస్ట్రిబ్యూటర్లు అనేవాళ్ళు వాళ్ళని కూడా నమ్మపరిస్తే నేను ఇన్నేళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా నాకు కూడా అర్థమైతే లేదన్నా అని చెప్పేసి అని అంటప్పుడు సారే ఉండి వైజాగ్ శంకర్ గారిని రెఫర్ చేశాడు. ఆయన ఇంకా అద్భుతమైన ఏంటంటే, అన్న సినిమా చూసినా నీ మంచితనం చూసినా, అంటే వీళ్ళు ఎందుకు అంటారో తెలీదు, అలా కొద్దిగా పరిచయం కూడా లేదు, కానీ నీకోసం సినిమా నా సాయశక్తిలో కష్టపడి నేను రిలీజ్ చేస్తానా, కొద్దిగా ఖర్చులు పెట్టుకో నువ్వు, నేను సినిమాని ఎక్కడికో తీసుకుపోతాం, సినిమా బాగుంటే చూస్తారు లేకపోతే లేదన్నా, కాకపోతే థియేటర్లో అయితే సినిమా షో చేస్తానా అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత ఆయన వైజాగ్ శంకర్ అని ఆంధ్ర చూస్తాడు ఆయన. ఇక నైజాం కావాలిగా, నైజాం డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి అన్న ఎన్టీఆర్ సీన్ అన్న. ఎన్టీఆర్ సీన్ అంటే ఆయన ఎన్టీఆర్ సినిమాలు వరుసగా ఎన్నో సంవత్సరాల నుంచి సినిమాలు చేసిండంట. ఎన్టీఆర్ సీన్ అన్న దొరికిండు, ఇంకా అదృష్టం అనిపించింది. అంటే వాళ్ళందరూ వచ్చి నాకు భుజం తట్టి మేము ఉన్నామన్నా, నువ్వు హ్యాపీగా ఉండు, నేను సినిమా రిలీజ్ చేస్తా, థియేటర్లో షో ఇవ్వాలంటే ఇంకొక పుష్ప ఉందిగా పెద్ద సార్ సినిమా, ఆ పుష్ప సినిమా ఉంది థియేటర్లో. ఈ థియేటర్ టైం మాకు థియేటర్లు ఎట్లా వస్తాయంటే, అన్న నీకు మాత్రం ఒక 100 థియేటర్లు ఇస్తా, ఏదో ఒకటి చేసి నీకు 100 థియేటర్లు ఇస్తా, నేను సినిమా షో వేపిస్తానా పుష్ప ఉన్నా సరే, ఎందుకంటే ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సినిమా కాబట్టి చాలా రోజులు వారం రోజుల కంటే ఎక్కువ కొన్ని థియేటర్లు తగ్గుతాయి, తగ్గిన థియేటర్ నీకు ఇస్తా అని చెప్పేసి మన ఎన్టీఆర్ సీన్ అన్న కూడా నాకు సపోర్ట్ చేసి నాకు సినిమాని థియేటర్ లాగా తీసుకొచ్చే పరిస్థితి చేసిండు. ఇదంతా అయిన తర్వాత డాన్స్ మాస్టరు కళాధర్ మాస్టర్ చూసారుగా, బ్యూటిఫుల్ విజువల్స్ ఎట్లా ఉన్నాయి,
కళాధర్ మాస్టరు, మన లారెన్స్ మాస్టర్ వాళ్ళ అసిస్టెంటు. వీళ్ళందరూ ఏంటంటే చాలా సీనియర్స్ వీళ్ళంతా. నేను ఒక్కనే కొత్త ఈడ, నేను మా అన్న కొత్త. ఎందుకంటే వీళ్ళు సపోర్ట్ లేదే ఇవాళ సినిమా అంత అద్భుతంగా వచ్చేదైతే కాదు. కాకపోతే ఇంత అద్భుతంగా రావడానికి సీనియర్ టెక్నీషియన్స్, ఆర్ట్ డైరెక్టర్ కానీ, మన మోహనకృష్ణ డాన్స్ మాస్టరు, శేఖర్ మాస్టర్ అసిస్టెంట్ ఆయన. ఇగో ఈయన గురుగారు చూడు, ఈయన కూడా ఒక పెద్ద ఆర్టిస్ట్ లాగా ఉంటాడు, మైకేల్ జాక్సన్. ఈయన చాలా గొప్పోడు, అద్భుతంగా వర్క్ చేస్తాడు. అయితే వెనక కష్టాల మీద ముందుకు వచ్చినామన్నా. ఫైనల్ టాస్క్ ఒకటి ఉందన్న. ఇంకా ఈ ఫైనల్ టాస్క్ ఏంది చెప్పండి? అది కరెక్ట్ చెప్పింది భయ్య. మీరు థియేటర్లో సినిమా చూడాలన్నా. మీరు థియేటర్లో సినిమా చూస్తే నాకేమైంది? కరెక్ట్ చెప్పి. మీరు థియేటర్లో సినిమా చూస్తే నా అప్పు తీడుతుంది అన్న. నా అప్పు తీడితే నెక్స్ట్ టైం చేస్తా. 100% ఇండస్ట్రీలో ఉంటానా. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా సార్ లాంటి, రాజ్ కందకూర్ లాంటి వాళ్ళు, మన్నల్ల లాంటి వాళ్ళు, చంద్రబోస్ గారు లాంటి వాళ్ళు, సాయి కుమార్ సార్ కూడా ఈరోజు రావాల్సి ఉండే, పూణేలో షూటింగ్లో ఉన్నాడంట. పెద్ద పెద్ద ఎవ్వరు లేకున్నా ఖచ్చితంగా పెద్దోళ్ళు అన్న వాళ్ళు అందరూ ఒక తిరిగి ఉంటారు కన్నా. కానీ ఇలాంటి పెద్దోళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా చిన్న సినిమాలకు ఉంటుందన్న. వీళ్ళందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. నా సినిమా సరే ఎక్కడో పోతుంది అనుకున్నా, కానీ సినిమా సూపర్ ఉంటుందన్న. మీరు థియేటర్లో పోయి సినిమా చూడాలన్న. అన్న శివకుమార్ అన్న గారికి స్వాగతం అన్న. డిసెంబర్ 13వ తారీఖు నాడన్న థియేటర్లో సినిమా వస్తుంది. ఆంధ్ర, తెలంగాణ, సీడెడ్ అంటే రాయలసీమ ఖచ్చితంగా మా కోసం పోండి సినిమా థియేటర్కు. సరే లోపలికి పోయినాక హ్యాపీగా బయటకు వస్తారు, ఆ గ్యారంటీ నేను ఇస్తా. ఒకవేళ హ్యాపీగా లేదనుకో, ఆ 200 నాకు ఫోన్ చేయరు, నేనే ఇస్తాను. మీ ఆ ఫోన్పేలా ఓకేనా? 100% సినిమా బాగుంటుందన్న. ఖచ్చితంగా చూడండి, థియేటర్లు నుండి మమ్మల్ని దీవించండి. ఈ ప్రణయ గోదావరి సినిమా తర్వాత నెక్స్ట్ మూవీ ఖచ్చితంగా ఉంటుంది. ఆ మూవీ ఫంక్షన్ ఈడ కాదన్న, చాలామంది నిలబడ్డారు, నన్ను క్షమించండి, తప్పులు మాట్లాడుంటే క్షమించండి. ఇంతమంది నిలబడ్డారు కదా. నెక్స్ట్ ఏందన్న పెద్దది దశపల్లలా రిచ్గా గ్రాండ్గా చేసేస్తాను ఫంక్షన్. ఆ సినిమా ఫంక్షన్ మాత్రం ఎక్దమ్ కిరాక్ చేద్దామన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ విఘ్నేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇటీవండి. సో థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ ఫస్ట్ సినిమా కదా ఉంటుంది. అండ్ అలానే ఆల్ ద వెరీ బెస్ట్. 13వ తారీఖు మంచి సక్సెస్ అందుకోవాలని, మీ అప్పులన్నీ తీరాలని, మంచి సినిమాలు మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఇవాళ సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చేసిన ఎమ్మెల్సీ మల్లన్న గారిని, తీన్మార్ మల్లన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రణయ గోదావరి సినిమా బృందానికి, ఈ సినిమా నిర్మాణ ప్రయాణంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే నేను ఇది 2వ 3వ ఫంక్షన్. నేను సినిమా ఫంక్షన్లకు ఎప్పుడు పోకపోతుంటే, సినిమా ఫంక్షన్లన్నా చాలామంది టాప్ హీరోలు ఇంటర్వ్యూ అడిగితే నేను చేయనయ్యా బాబు, అవి నాకు తెలియదు ఆ సినిమా గురించి అని చెప్పేది. సో ఇదే వేదిక మీద 2వ 3వ సినిమాలకు గెస్ట్గా వచ్చినటువంటి సందర్భంలో మిత్రుడు అర్జున్ అన్న, ఈ సినిమా పోవాలి, మనం ఈ సినిమా ఫంక్షన్కి పోవాలి, వీళ్ళందరూ మన పేద వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళకి అండగా నిలబడాలని చెప్పి అర్జున్ చెప్పడంతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే మిత్రుడు మాట్లాడుతూ ఉంటే చాలా నేను అప్పు చేసిన, లేకపోతే ఈ సినిమాని చూడండి, లేకపోతే థియేటర్లకు వెళ్ళండి, ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు ఒక ప్రొడ్యూసరు అంటే ఆపరేషన్ థియేటర్లో ఒక తల్లి డెలివరీ అయ్యేటువంటి టైంలో ఉండేటువంటి ఒక ఆవేదన ఉంటుంది చూడండి. ఆ సినిమా కూడా రిలీజ్ అయ్యేటువంటి సందర్భంలో ఒక ప్రొడ్యూసరే కాదు, ప్రొడ్యూసర్ బాగుండాలని ప్రొడ్యూసర్ని అనుసరించి ఏవైతే సహాయం చేసిరో వాళ్ళందరూ కూడా దీవిస్తూ ఉంటారు. సో కాబట్టి అంతటి ఆవేదన ఈ సినిమా రంగంలో ఉంటుంది. సో దీంట్లో సినిమాలకు ఎంత ఖర్చు అవుతుందో తెలియదు, వృధా ఖర్చులు ఎంత అవుతాయో నాకు తెలియదు. కానీ ఒకటైతే నిజం, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే తేడా ఎక్కడ పుట్టిందో నాకు అర్థం కాలే. కానీ సినిమా ఈ సినిమా అంతే. అది చిన్నదా పెద్దదా ఏదనేది పక్కకు పెడితే, నేను కూడా గతంలో నాకు సినిమాలు తీయనికి రాదు, కానీ ఒక ఉద్యమంలో భాగంగా
కొన్ని డాక్యుమెంటరీస్ తీయాల్సి వచ్చింది. బాతాల పోషెట్ అని కొన్ని ఎపిసోడ్లు తీసిన అప్పట్లో. అది సినిమా కోసం తీయలే నేను. అంటే ఈ మూమెంట్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక గతంలో జరిగినటువంటి అరాచకాలను పిక్చరైజ్ చేసిన అంతే. అది చేస్తే కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అవి. ఈ సినిమాలో కూడా ప్రణయ గోదావరి, ఎంత అద్భుతమైనటువంటి ఆ పదం ప్రణయ గోదావరి అనేటువంటి పదాన్ని సినిమా టైటిల్గా పెట్టినారంటే, గోదావరి పరవళ్ళు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఈ సినిమా కూడా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే సినిమాను చూడలేదు, మిత్రుడు చెప్పిన తర్వాత ట్రైలర్ చూసి ఇది చాలా బాగుండేటట్టుందని చెప్పాను అనుకున్నా, మనసులో అనుకున్నా కానీ బయటపడలేదు. సరే తప్పకుండా వస్తా అని చెప్పిన. ఆ తర్వాత కొద్దిసేపు ఆ ట్రైలర్స్ ఆ సాంగ్స్ చూసిన తర్వాత సో ఏదో బాగానే కష్టపడ్డట్టున్నారు అనేటువంటి నా మనసుకు అనిపించింది. నేను నా జీవితంలో 10 నుంచి 11 సినిమాలు చూసి ఉంటాయి ఇప్పటి వరకు అంతే. నాకు సినిమా రంగంతో పెద్దగా టచ్ లేదు. కానీ ఈ ప్రజలతో ఈ సినిమా వెనకాల ఎవరైతే కష్టపడ్డారో ఆ ప్రజలతో టచ్లో ఉండాలని అనుకుంటా. అందుకోసం ఈ ఫంక్షన్కి రావడం జరిగింది. సో ప్రేక్షకులు కూడా ఇలాంటి వాళ్ళని ఆదరించాల్సినటువంటి అవసరాన్ని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా మళ్ళీ కొంతమందికి ఉపాధి దొరుకుతుంది, కొత్త ఐడియాసు కొత్త సినిమాల రూపంలో బయటకు వస్తుంది. ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం, కొన్ని సినిమాల్లో చాలా బాధాకరమైనటువంటి విషయాలు కనిపిస్తూ ఉంటాయి. నేను జై భీమ్ సినిమా అనేది నాకు ఒకరు చెప్తే జై భీమ్ సినిమా చూసిన, దానికి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నా, కానీ రాలే. ఏం సినిమాకి వచ్చిందంటే అది ఇదే ఎర్రచందనం దొంగతనం చేసిరు చూడు, అదేం సినిమా, పుష్ప సినిమాకి వచ్చింది. అంటే మరి ఏ అంశాలను పరిశీలించిస్తారో నాకు తెలియదు, కానీ అది చూసిన తర్వాత ఇక ఇంకొక సినిమా చూడొద్దు అనుకున్నా నేను. ఇక ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత 13 తారీఖు అవకాశం నాకు దొరకాలనే కోరుకుంటా ఉన్నా. అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈ ప్రణయ గోదావరి సినిమాకి నా కుటుంబంతో సహా పోతా, అవకాశం ఉంటే. అలాగే నేను ఏమంటావు, ఈ ఒక్క మాట చాలా ఓకే. అయితే చిన్న సినిమాలని బ్రతికించడం కోసం ఎక్కడి నుంచో ఎవరో రారు, 2 వ్యక్తులు మాత్రమే చేయగలుగుతారు. ఒకటి ప్రజలు, రెండోది ప్రభుత్వం. ఈ ప్రజలకు చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, సినిమా ద్వారా ఏం నేర్చుకున్నాం అనేది మనకు కావాలా, ఆ సినిమా ద్వారా ఈ సమాజానికి ఏం అక్కరొచ్చింది అనేది కావాలా. అలాగే నేను తీన్మార్ వార్తలని నేను డిజైన్ చేసేటువంటి టైంలో V6లో నేను ఒక ముసలి క్యారెక్టర్లోకి ఎందుకు, అది మిత్రుడు కూడా పేపర్ వేసుకున్నా అని చెప్పి, పేపర్ వేసినావా, నేను పేపర్ వేసే జర్నలిస్ట్గా మారిన, ఊర్లో పేపర్ వేసే మారిన. V6లో నేను తీన్మార్ డిజైన్ చేసే టైంలో నేను వార్త రాస్తే అసలు ఈ వార్త మీద నేను సమయం ఎందుకు కేటాయించాలి అనే క్వశ్చన్ మార్క్తో రాసుకుంటోని వార్తలు. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ కానీ నాకు తెలియకుండానే ఒక నటన అనేది నా జర్నలిజంలో యాడ్ అయిపోయింది. వార్తలను ఇలా కూడా చెప్పొచ్చా అనేటువంటి ఒక వ్యవస్థలోకి తీసుకుపోయిన దాన్ని V6లో. ఎవరి దగ్గర వాస్తవానికి నాకు అప్పుడు నేను చాలా ఛానళ్ళల్లో పనిచేసిన, ఎన్టీవీ కానీ లేకపోతే సన్ నెట్వర్క్లో కానీ జెమినీలో కానీ చాలా ఛానళ్ళల్లో నేను వర్క్ చేసిన, కానీ నా దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా నాకు అవకాశం ఇవ్వలే. ఎంత టాలెంట్ ఉన్నా అరే ఇది ఇట్లా కాదురా బాబు, ఇట్లా కూడా చేయొచ్చు అని అంటే మీకేం తెలుసండి ఇదంతా, మేము చేస్తాం కదా అనేటోళ్ళు. సరే తర్వాత V6లోకి వచ్చిన తర్వాత అంకం రవి గారు ఒక ఛాయిస్ ఇచ్చిండు, నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి అంటే, తెలంగాణ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా 9:30కు టీవీల ముంగట అంతరంగాల సీరియల్ ముంగట కూర్చుండబెట్టిన జనాన్ని తీన్మార్ వార్తల రూపంలో. అందుకే ఇక్కడ వీళ్ళలో ఎవరిలో ఏ టాలెంట్ ఉందో చెప్పలేం.
ఎవరిలో ఏ టాలెంట్ ఉందో చెప్పలేం కాబట్టి వాళ్ళ టాలెంట్ బయటికి రావాలంటే అవకాశాలు రావాలి. ఆ అవకాశాలు ఎప్పుడు వస్తాయంటే ప్రజలమైన మన నుంచి రావాలి వాళ్ళకి ప్రోత్సాహం. రెండోది ప్రభుత్వం నుంచి కూడా రావాలి. నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నాదైనా అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ లో బడ్జెట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో ఈ చిన్న చిన్న కళాకారులను ఎవరైతే అనుకుంటున్నారో చిన్న కళాకారులు కాదు, నవమాసాలు మోసి ఇక్కడి వరకు ఈ సినిమాని తీసుకురావడం అంటే ఇది చిన్నోళ్ళు చేసే కార్యక్రమం కాదు. ఇది ఎంతో ఓర్పు నేర్పుంటేనే చేసేటువంటి కార్యక్రమం. ఇక్కడ ప్రొడ్యూసర్గా అప్పులు చేయడం, ప్రొడ్యూసర్గా ఆయన ఆవేదన అంతా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. కానీ ఒక ప్రొడ్యూసర్కి సంబంధించినటువంటిది కాదు సినిమా. ప్రొడ్యూసర్ కాదు, ఈ సమాజం మీద చూపించేటువంటి ఇంపాక్ట్ కూడా ఎవరైతే దానికి గురవుతారో వాళ్ళ మీద కూడా ఈ ప్రభావం ఉంటుంది. కొన్ని చాలా గొప్ప సినిమాలు, మంచి కంటెంటు, చాలా మెసేజ్ ఇచ్చేటువంటి సినిమాలు ఎన్నో థియేటర్లలో ఆడకుండా వెళ్ళిపోయినటువంటి సినిమాలు ఉన్నాయి. దొంగతనాలు చేసేటువంటి సినిమాలు ఎన్నో వందల రోజులు ఆడినటువంటి రోజులు ఉన్నాయి. అల్టిమేట్గా ఆ సినిమా అయినా ఈ సినిమా అయినా ఏ సినిమా అయినా కూడా ఇది కొందరి జీవితాలకు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్గా ఉంటుంది. సో ఇటువంటి సందర్భంలో వాళ్ళు మరింత ఉత్సాహంతో ముందుకు పోయే విధంగా ప్రేక్షకులంతా ఆదరించాలని కోరుకుంటూ ఈ ప్రణయ గోదావరి సినిమా, ప్రణయ గోదావరి నాకు ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ అటు కృష్ణ ఇటు గోదావరి, ఈ రెండు నదుల మధ్య ఉంటుంది నా కాన్స్టిట్యున్సీ. వరంగల్, నల్గొండ, ఖమ్మం. ఇటు గోదావరిది అయిపోయింది. గోదావరి ఒక్కొక్కసారి ఉగ్రరూపం ఎట్లా చూపిస్తూ ఉంటుందో ఆ స్థాయిలో ఈ ప్రణయ గోదావరి ప్రళయ గోదావరిగా మారాలి థియేటర్లో అని కోరుకుంటూ అవకాశం కల్పించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మల్లన్న గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. నా ఐ రిక్వెస్ట్ రాజ్ కందుకూరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ చిత్రంలో యాక్ట్ చేసిన అంకిరెడ్డి గారిని అండ్ అలాగే కో డైరెక్టర్ కృష్ణ గారిని వేదికగా స్వాగతిస్తున్నాము. అండ్ నా ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారు మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ స్వాగతం. ఇప్పటివరకు మల్లన్న గారి స్పీచ్ చాలా ఉద్వేగభరితంగా ఉంది, చాలా బాగుంది. ఎగ్జాక్ట్ రైట్ మెసేజ్ ఆయన ఇచ్చారనిపిస్తుంది. అన్నిటికన్నా నాకు బాగా లాస్ట్లో నచ్చింది ఏంటంటే ఆయన కాన్స్టిట్యున్సీ మా వరంగల్. ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ వరంగల్, నా హోమ్ ల్యాండ్ అది. అది చూస్తే ఐ ఫెల్ట్ హీఈస్ డియరర్ టు మీ మోర్. పర్టికులర్లీ ఎవరైతే ఒక వ్యక్తి, అంటే సినిమాది ఒక్క నిమిషం పక్కన పెట్టి ఒక వ్యక్తి గురించి మాట్లాడాలంటే, ఎవరైతే పేదలకి అవసరం ఉన్నవాడికి దగ్గర ఉంటారనుకుంటారో వారిని కామన్ మ్యాన్ ఓట్లేసి గుండెల్లో పెట్టుకొని గెలిపించుకుంటారు. ఆయనకి ఎక్స్ట్రాడినరీ టైం రాబోతుంది మల్లన్న గారికి అని నేను గట్టిగా నమ్ముతున్నా. అది రావాలి అని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయన పట్ల ఆయన మాట్లాడే స్టైల్ అది అంత విపరీతంగా ఆకర్షితున్నాయని నేను కాబట్టి చెప్తున్నా. అండ్ కమింగ్ టు ప్రణయ్ గోదావరి, ఈ టైటిల్ నా దగ్గరికి వెళ్ళి ఫర్ ది ఫస్ట్ టైం విఘ్నేష్ వచ్చినప్పుడే చెప్పా, టైటిల్ చాలా పాజిటివ్గా ఉంది. సతీష్ తీసుకొని వచ్చాడు నా దగ్గరికి. వచ్చినప్పుడు సినిమాలో పెద్ద సినిమా చిన్న సినిమా అనేది లేదు, ఇట్స్ ఓన్లీ నోషన్. అంటే కొన్ని సినిమాలు 100 కోట్లలో చేస్తారు, కొన్ని 50 లక్షల్లో చేస్తారు. నా దృష్టిలో నేను పెళ్లి చూపులు అనే సినిమా తీసిన చాలా తక్కువ బడ్జెట్, వెరీ స్మాల్ బడ్జెట్, కానీ అది మీరు ఎంత విజయం ఇచ్చారన్నది మీకే తెలుసు. నేషనల్ అవార్డు దాకా నన్ను తీసుకెళ్ళింది ఆ సినిమా. అంటే ప్యూర్లీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అది. దట్ మీన్స్ సినిమాకి మంచి సినిమా ఒకటి ఉంటుంది, మంచి సినిమా కాని సినిమా ఉంటుంది. ఈ సినిమా మంచి సినిమా కేటగిరీలోకి వస్తుందని గట్టిగా నమ్ముతున్నాను ప్రణయ్ గోదావరి. ఎందుకంటే దాన్ని చూసిన కంటెంట్ ఇప్పటివరకు సాంగ్స్ కానీ లిరిక్స్ కానీ పర్టికులర్లీ మార్కండే గారు ఇచ్చిన మ్యూజిక్ కానీ అన్నీ బాగున్నాయి. నేను ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏదన్నా ఉంది అంటే అది ప్యూర్లీ విఘ్నేష్ కోసం నేను వచ్చాను. నాకు సినిమా సంగతి అదంతా పక్కన పెడితే అతనిలో ఉన్న ఆనెస్టీ నచ్చింది. ద వే హీ స్పోక్, ఆయన గుండెల్లోంచి మాట్లాడుతున్నాడు. ఒక 1 year 2 year old ఒక చిన్న పసిపిల్లవాడు ఎట్లా మాట్లాడతాడో అట్లా మాట్లాడుతున్నాడు. నాకు ఈ అప్పులు ఉన్నాయి, నాకు ఇది ఉంది, నేను పేపర్ వేసేవాడిని, నేను ఈ సినిమా తీశాను, నేను చేయాలంటే మళ్ళీ 52 లక్షలు తెచ్చాను అని. సో ఇది చూస్తే నాకు డెఫినెట్లీ గుండె కరిగింది. ఇది ఖచ్చితంగా సినిమా విషయం ఉంటుందని నమ్ముతున్నాను. అంత మనసు పెట్టి ఈ సినిమాని చేసి ఉంటారు ఆయన. లింగయ్య గారు ఆయనతో ఉన్నారు. అలాగే ఈ సినిమాని ఖచ్చితంగా దీన్ని నెక్స్ట్ లెవెల్ ప్రజలు తీసుకెళ్తారు. ఆయన పట్ల ఎవరైతే ఇష్టం ఉందో, ఆయన ప్రేమిస్తారో వాళ్ళు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాలని గట్టిగా కోరుకుంటున్నాను. ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సదన్, ఐ థింక్ ప్రియాంక, ఉషశ్రీ, నాకు పేర్లు గుర్తున్నంతవరకు ఐ హోప్ ఐఎమ్ కరెక్ట్, రైట్? సో ఇంకెవరిని మర్చిపోలేదని అనుకుంటున్నాను. మార్కండే గారి సాంగ్స్ బాగున్నాయి. సో
ఈ సినిమా డెఫినెట్లీ మీరు ఎన్ని పెద్ద సినిమాల మధ్యలో వచ్చిందని అనుకోకండి. ఇంతమంది వెల్ విషర్స్ ఉన్నారు, వీళ్ళ వర్డే ముందుకు తీసుకెళ్తుంది. మీడియా సపోర్ట్ చిన్న సినిమాకి చాలా అవసరం. చిన్నదంటే స్కేల్ చిన్నది కాబట్టి 100 స్క్రీన్లు చేస్తున్నారు కాబట్టి ఈ 100ని 500 స్క్రీన్ తీసుకెళ్లేలాగా మీరందరూ మౌత్ టాక్లో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. విష్ దిస్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ప్రణయ్ గోదావరి ఆల్ ది బెస్ట్. లుకింగ్ ఫార్వర్డ్ ఆన్ 13th of this month. Thank you, Raj Kandukuri garu. Now I request casting director Vamshi on the stage, please, and along with ఎవరండి ఇంకో పేరు గంటా శ్రీనివాస్ గారిని కూడా వేతన రోజుకి స్వాగతం పలుకుతున్నాము. నా ఆలస్యం చేయకుండా హీరో సోహెల్ గారికి నేను మైక్ ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి అండ్ పెద్దలందరికీ, మల్లన్న గారికి అండ్ రాజ్ కందుకూరి గారికి అండ్ టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది సాయి సతీష్ అన్న నాకు చెప్పారనమాట ఇట్లా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది అని. ఎందుకంటే నాకు తెలుసు సినిమా కష్టం, మీ అందరికీ తెలిసిందే బూట్కట్ బాలరాజు అప్పుడు ఎంత పెద్ద కథ జరిగిందో. సో నాకు తెలుసు ఆ పెయిన్ ఏందో. లైక్ అప్పట్లో లైక్ సినిమా నేను చేసేటప్పుడు ఒక లీడ్ యాక్టర్గా చేసేటప్పుడు 50% షూట్ అయిపోగానే ప్రొడ్యూసర్ ఇబ్బందులో ఉన్నాడు. ఇంకొక సంవత్సరం దాకా ప్రొడ్యూసర్ అందులోకెళ్ళి, అంటే దానికంటే ప్రీవియస్ మూవీ ఫ్లాప్ అయింది అది ఇది అని అంటే ఆయన అందులోకెళ్ళి బయటికి రాలేకపోతున్నాను అని చెప్పేసి అని అన్నప్పుడు నేను యాజ్ ఇట్ ఈజ్ అన్న చెప్పినట్టు, విఘ్నేష్ అన్న చెప్పినట్టు నేను కూడా సేమ్ ఇట్లనే బూట్కట్ బాలరాజుకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక వ్యక్తి డైరెక్టర్ కానీ హీరో కానీ ఎవరన్నా మన సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పుడు సినిమా చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అరే ఇదమ్మా మనకు ప్రాఫిట్ రాకపోయినా పర్లేదురా భయ్, మన పైసలు మనకు వస్తే చాలు అని చెప్పేసి అనుకునేటోళ్ళు ఉంటారు. రెండోది వచ్చేసి అరే అప్పులు తీరిపోతే చాలరా భయ్ అని చెప్పేసి అనుకునేటోళ్ళు ఉంటారు. సినిమా ఇక్కడ డబ్బులు సంపాదించడానికి, నిజం చెప్పాలంటే డబ్బులు సంపాదించడానికి అయితే రారు నాకు తెలిసి ఎక్కువ మంది, జస్ట్ పేరు కోసం వస్తారు. డబ్బులు సంపాదించడం అనేది అది లక్. బేసికలీ మన హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఎంత ఏం చేసినా కూడా ఒక లక్ అనేది కూడా ఒకటి కలిసి రావాలి. అదొకటి మనం వాస్తవానికి ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే మంచి సినిమాలు కూడా తీసి తర్వాత ఓటీటీలో చూసి అరే ఈ సినిమా ఎట్లరా ఫ్లాప్ అయింది, థియేటర్లు ఎందుకు చూడలేదురా భయ్ అనుకునే సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ మన మనసుకు తెలుసు ఏమేమి సినిమాలు ఉన్నాయి అట్లాంటివి. సో అది లక్ కూడా కలిసి రావాలి. సెకండ్ థింగ్ వచ్చేసి నేను ఆ పెయిన్ తెలుసు, ప్రొడ్యూసర్ పెయిన్ ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే నేను కూడా అందులో నుంచే బయటపడినోడిని. సో నేను అప్పుడు ఒకటే అనుకున్నా, మా డాడీతో ఒకటే అన్నా, నాన్న పైసలు ఉన్నాయి కదా ఇంట్లో అంటే 43 లక్షలు ఉన్నాయిరా అంటే సరే అని చెప్పేసి మరి ఏం సినిమా పెడదాం అనుకుంటున్నా అంటే మరి తర్వాత ఏందిరా అంటే నీ ఇష్టం, నువ్వు తీసుకెళ్ళి పెట్టమంటే పెడతా అంటే ఒకటే అన్నాడు, నీ కాన్ఫిడెంట్ ఉంటే చాలు అని చెప్పేసి అన్నాడు. నా కాన్ఫిడెంట్ ఉంది అని అన్నా. సో మన మీద మనకు నమ్మకం లేకపోతే ఎట్లా అని చెప్పేసి పెట్టేసిన. సరే లాస్ అయినాము, సగం డబ్బులు వచ్చినాయి, సగం డబ్బులు రాలేదు, లాస్ అయినా నాకు తెలుసు అవమానంగా కూడా ఫీల్ అయిపోయినా నేను ఆ టైంలో, లైక్ ట్రోల్స్ వల్ల అదంతా. బట్ డెఫినెట్లీ ఎంత సినిమా ఇండస్ట్రీలో మేము వచ్చినా కూడా మళ్ళీ ఇది ఒక డ్రగ్ ఎడిక్ట్ లాంటిది. దీని అమ్మ జీవితం ఒక్కసారి పట్టుకుంటే మనం వదలలేమన్నమాట. ఇప్పుడు మొండిగా అంటే ఎప్పుడైనా కానీ లెసన్స్ అనేటివి నేర్చుకుంటూ ఉంటాం సినిమా ఇండస్ట్రీలో. సో ఎవరైనా కూడా హిట్ కొట్టాలనే తీస్తారు సినిమా. ఎవరైనా కూడా కష్టపడి అరే హిట్ కొట్టాలరా భయ్ అని చెప్పేసి కష్టపడి తీస్తారు. ఆ కష్టానికి మన చిన్న స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉండే లైక్ వ్యక్తులు చాలామంది ఉంటారు ఇండస్ట్రీలో. లైక్ ఇప్పుడు విఘ్నేష్ అన్న కానీ లేకపోతే ఈ హోల్ టీమ్ కానీ అందరు కొత్త వాళ్ళే. ఈవెన్ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా మన మార్కండ్ గారు మ్యూజిక్ అయితే ఇరగదీసిర్రు. సో మెంటల్లీ ఆయన అయితే హ్యాండిక్యాప్డ్గా అక్కడ మ్యూజిక్ చూస్తే అర్థమవుతుంది. సో ఇంతమంది టాలెంటెడ్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఒక్క 200 రూపాయలు పెట్టి వాళ్ళ థియేటర్కి వెళ్ళి చూస్తే వాళ్ళ అప్పులైనా కూడా లేకపోతే రేపటి రోజున అరే నీ సినిమా ఒక 10 మంది చూసిర్రా అని చెప్పేసి, మా సినిమా 10 మంది చూసిర్రా అని చెప్పేసి చెప్పుకోనికన్నా ఒక ధైర్యం ఉంటుంది, ఇండస్ట్రీలో ఉండాలని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో నిజం చెప్తున్నా, ఈ ఇండస్ట్రీలో మాత్రం చాలామంది నాకు తెలిసి 100 సినిమాలు రిలీజ్ అయితే అందులో గట్టి కొడితే ఒక 5 to 10 సినిమాలు హిట్ అవుతాయి. మిగతా 90 మొత్తం చాలామంది ప్రొడ్యూసర్స్ లాస్లో ఉంటారు. అయినా కూడా సినిమా తీస్తారు. ఓన్లీ కేవలం ఏదో ఒక రోజు కొడతాం కదా అని. జస్ట్ సినిమా తీసేది ఏదో లైక్ డబ్బులు సంపాదించడానికి లేకపోతే ఏదో అని పక్కన పెడితే ఓ 10 మంది ముందు మన సినిమా గుర్తింపు రావాలి అని తీసేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఆ సినిమా వీళ్ళు కష్టాన్ని మీరు గుర్తించి అండ్ ఈ అవుట్పుట్ కూడా నేను ఇందాక చూసిన. సో చాలా న్యాచురల్గా తీసిర్రు, విలేజ్ బ్యాక్డ్రాప్ కదా, సో న్యాచురల్గా తీసిర్రు. సో అందరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని కాదు, సో సినిమాల్ని బతికించండి, కొత్త ప్రొడ్యూసర్స్ని బతికించండి, డైరెక్టర్స్
ప్రొడ్యూసర్స్ అండ్ హీరో యాక్టర్స్ ఎంతోమంది కొత్త వాళ్ళు ఇంకా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఒకరు పుట్టాలి, అలా ముందుకు ఇంకా రావాలి అంటే మీరు ఇలాంటి సినిమాలు చూసి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ హోల్ టీమ్, హీరో గారికి అండ్ హీరోయిన్ గారికి అండ్ విఘ్నేష్ గారికి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. కథ వేరుంటుంది. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే యాక్చువల్లీ సోహెల్ టీమ్ ఫ్రెండ్స్ కొంతమంది ఒక్కసారి తీన్మార్ మల్లన్న గారిని వేదిక మీద ఒక్క సెకండ్ ఉండవలసిందిగా కోరుకున్నాం. ఒక బాబుకి మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే వీళ్ళందరూ కలిసి వాళ్ళకి కొంత ఫండ్స్ రేస్ చేసి ఆ బాబుకి ఇవ్వడం జరిగింది. అండ్ ఇవాళ ప్రణయ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అండ్ టీం వైపు నుంచి ఒక చెక్ ఆ బాబుకి అందిస్తున్నారనమాట. సో చాలా స్ట్రగుల్ అయింది ఆ ఫ్యామిలీ. సో ఆ స్ట్రగుల్కి నిజంగా ఒక బలగంలా నిలబడ్డారనమాట సోహెల్ అండ్ టీమ్, అంటే సోహెల్ అండ్ హిస్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు చెయ్యూత్ మరి ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా ప్రణయ గోదావరి టీం కూడా ఒక చెక్ అందిస్తుంది. ఫర్ దట్ చెక్ రిసీవ్ చేసుకోవడానికి ఐ రిక్వెస్ట్ ఆ బాబు వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉన్నారు, మహేష్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో శ్రీమాన్ అన్న బాబుకి సో మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళు తోడుగా నిలవడం జరిగిందనమాట, ఫినాన్షియల్ హెల్ప్ చేయడం జరిగింది. అండ్ టుడే ఆల్సో ప్రణయ గోదావరి టీం వైపు నుంచి ఒక చిన్న సహాయం అందించడం జరుగుతుంది. డెఫినెట్లీ అది చాలా పెద్ద సహాయం వాళ్ళకైతే. సో యా, వాళ్ళని రావాలి. మహేష్ ఎవరు, ఎక్కడ చెక్ ఎక్కడుందండి? శివ, యాక్చువల్లీ కాల్ వచ్చింది నాకు, తను ఎవరో తెలియదు. కాల్ రాగానే అప్పటికప్పుడే వెళ్ళి ఆపరేషన్ ఉందంటే ఆపరేషన్ అయితే చేయించిన ఎమర్జెన్సీలా, బట్ తర్వాత ఇంకా అమౌంట్ కావాలి అన్నారు. సో అందుకే నాకు ఏం చేయాలో అర్థం కాక ప్రీ రిలీజ్ ఈవెంట్ రావాలి అని అంటే నేను విఘ్నేష్ అన్నని అడిగిననమాట. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పు అది అని అన్నాడు, బట్ అయినా కూడా ఇస్తున్నాడు. సో మీ పెద్ద మనసుకి ఆ బ్లెస్సింగ్, ఆ చిన్న బాబు బ్లెస్సింగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా ఒక పెద్ద హృదయంతో ఇది అందించడం జరుగుతుంది. మైక్ ఆన్ చేయండి. రాజ్ కందుకూరి గారిని కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకున్నాం అలాంగ్ విత్ పిఎల్ విఘ్నేష్ గారితో కలిసి. అండ్ సతీష్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సోహెల్ గారు ప్లీజ్. ఐల్ టేక్ మైక్ అవుట్. 1 సెకండ్ అండి. సోహెల్ మైక్. థ్యాంక్ యూ సో మచ్ విఘ్నేష్ గారు. డెఫినెట్లీ జాగ్రత్త మా బాబు, జాగ్రత్త. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ హిమ్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ తీన్మార్ మల్లన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరిన్ని మంచి పదవుల్లో ఆయన్ని చూడాలి. సో డెఫినెట్గా ఎంతోమంది మంచి పేదలకి మంచి చేస్తూ ఆయన ఎదగాలి ముందుకని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే మంచి సినిమాలకి ఇందాకే అన్న చిన్న స్కేల్లో రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకి కూడా రాజ్ కందుకూరి గారు ముందుండి వస్తూ ఉంటారు, నేనున్నాను అని ఒక సపోర్ట్ ఇస్తూ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ కూడా ఆయన సపోర్ట్ చాలా చాలా విలువైంది. మీరు ఇదానే ఈ సపోర్ట్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సోహెల్ డెఫినెట్లీ హీరో, స్క్రీన్ మీద చూసాము అండ్ రియల్ లైఫ్లో కూడా ఆ మంచితనాన్ని ఇప్పుడు చూసాం మనం. అండ్ డెఫినెట్లీ వీళ్ళందరి బ్లెస్సింగ్స్తో మీరు మీ సినిమా ఆ కష్టాలు లేకుండా సినిమా సక్సెస్నే మీరు చూడాలని కోరుకుంటున్నాను. ఈసారి మాత్రం ఖచ్చితంగా, అంటే మీడియా ముందు చెప్తున్నాను, ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్కి మెప్పించే సినిమానే చేద్దామని ఫిక్స్ అయిపోయి ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తా, గట్టిగా ఇస్తా. So definitely he deserves all the success and thank you so much once again and thank you Vignesh garu. So PLV banner ki idoka manchi vijayanga nilvali Pranaya Godavari and మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. And along with the entire team ki congratulations and wish you good luck. Save the date 13th December and 13th na 13వ తారీఖున ప్రణయ గోదావరిని చూసి మీ బ్లెస్సింగ్ సక్సెస్ రూపంలో అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. అండ్ అలాగే విఘ్నేష్ గారి ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో అలాగే ఫినాన్షియల్ హెల్ప్ చేసి అప్పు ఇచ్చి ముందుకు నడిపించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.